తెలంగాణలో వర్షాలు వరదలతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. గోదావరి కృష్ణా పరివాహకంలోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 38 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ 26 గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలపాతాలు పాలనురగల సవ్వడల్ని సంతరించుకున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ప్రాజెక్టులు పూర్తి నిండుకుండలా మారడంతో అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఉధృతంగా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,45,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా 38 ప్రధాన గేట్ల ద్వారా 1,73,578 క్యూసెక్కులు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ ఎస్కేప్ గేట్ల ద్వారా 3,300 క్యూసెక్కులు, ఇందిరమ్మ వరద కాలువ ద్వారా 18,000 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4,700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1,091 అడుగులకు గాను 1,089 అడుగుల నీటి నిల్వ ఉంది. 80.5 టీఎంసీలకు గాను 73.37 టీఎంసీలు ఉన్నాయి. నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం ఇన్ఫ్లో 85,000 క్యూసెక్కుల వరద వస్తుండగా 3 గేట్లను పైకెత్తి 50,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,403.33 అడుగులుగా ఉంది. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు కడెం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో జలాశయంలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి 62 గేట్లలో అధికారులు 35 గేట్లు తెరిచి 1,87,036 క్యూసెక్కుల నీటిని గోదావరి నది దిగువకు వదులుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకుంది. గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సాధారణ, జ్ఞానతీర్థ పుష్కర ఘాట్లపై నుంచి ప్రవాహం కొనసాగుతోంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 9 మీటర్ల మేర నీటి మట్టం నమోదైంది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 5,79,860 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ దెబ్బతిన్నప్పటి నుంచి 85 గేట్లు ఎత్తి ఉండడంతో పూర్తి స్థాయిలో వరద నీరు దిగువకు చేరుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. గోదావరి నీటి మట్టం 37 అడుగుల వద్ద నమోదైంది. గోదావరి నీటి మట్టం పెరగడంతో స్నానఘట్టాల వద్ద చాలా మెట్లు వరద నీటిలో మునిగాయి. కళ్యాణకట్ట వరకు వరద నీరు వచ్చింది. పడవలు, గజ ఈతగాళ్లను అధికారులు సిద్ధంగా ఉంచారు. గోదావరి నీటి మట్టం పెరగడంతో పర్ణశాల వద్ద నారచీరల ప్రాంతం నీట మునిగింది. చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి వరద పెరుగుతోంది. ఎగువ ప్రాంతమైన ఛత్తీస్గఢ్ నుంచి వరద నీరు భారీగా రావడంతో జలాశయం వద్ద 10 గేట్లను ఎత్తి 20,000 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షం కారణంగా సింగరేణి 4 ఉపరితల బొగ్గు గనుల్లో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రోజుకు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ప్రాజెక్టు రోడ్లు బురదగా మారడంతో భారీ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచాయి. ప్రాజెక్టులో చేరిన వరద నీటిని బయటకు పంపేందుకు మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు.